అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. మోసం, దగ, అన్యాయం. ఆ టెండర్ కాగితాలు ఇస్తే నా నెగిటివ్ నాకు ఇస్తానన్నారు. ఇప్పుడు కాదనడం మర్యాద కాదు, ఇది పెద్ద మనుషుల లక్షణం కాదు. భలేవాడివయ్యా నువ్వు. నేను పెద్ద మనిషినని నీకెవడు చెప్పాడు? లోకానికి పెద్ద మనిషిని అంతే. చేసేవన్నీ నీచమైన నికృష్టమైన పనులే. ఎందుకంటే అవన్నీ నా వ్యాపారంలో ఒక భాగం. నా వృత్తికి నేను ద్రోహం చేయలేను కదా. మోసం, దగ అని సినిమా హీరోలా అరిస్తే అలగా జనం చప్పట్లు కొడతారు. కానీ నిజ జీవితంలో అరిచినా ఎవడు పట్టించుకోడు. కాబట్టి అరిచి ఆయాసం తెచ్చుకోకు. అంటే ఆ నెగటివ్లు ఎప్పటికీ ఇవ్వరా? ఎందుకివ్వను? చరిత్రలో రోమన్ సామ్రాజ్య పతనంలా మోహన సామ్రాజ్య పతనం అవ్వగానే నిన్ను పిలిచి మరీ ఇచ్చేస్తా. సరేనా? పాపం ఎప్పుడొచ్చినా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకునే వస్తావు. నీకు లేట్ అవుతుందేమో, బయలుదేరు. ఇదిగోనయ్యా మేనేజర్, నువ్వు అడిగిన టెండర్ ఫైలు. ఆ రేట్లో తగ్గించి అర్జెంటుగా సబ్మిట్ చేయి. అలాగే సార్. మోహన్, నీ చరిత్రలో ఇదే ఆఖరి పేజీ. ఏమిటి శ్రీనాథ్ నువ్వు చెప్పేది? ముంబై టెండర్ విషయంలో రామ్నారాయణ అంత పని చేశాడా? ఆడదాన్ని అడ్డం పెట్టుకుని టెండర్ సంపాదించేంత నీచానికి దిగజారాడా? అవును సార్, ఇదంతా వాళ్ళు పథకం ప్రకారం చేశారు. ఆడపిల్ల ఆపదలో ఉందని సాయం చేశానే కానీ అదంతా నాటకం అని తెలుసుకోలేకపోయాను. ఆడపిల్లని జాలిపడి సహాయం చేస్తే రాత్రి నాకు స్పృహ తప్పించి టెండర్ మొత్తం కాపీ చేసింది. దాన్ని బేస్ చేసుకుని 1000 రూపాయలు తక్కువ కోట్ చేసి వాళ్ళు మనకు ఆ టెండర్ రాకుండా చేశారు. అలా తెలివిగా మోసం చేశారే తప్ప ఇందులో నా తప్పేం లేదు సార్. నీ తప్పుందని ఎవరూ అనలేదు కదా శ్రీనాథ్. మీరనలేదు కానీ అందరూ అలాగే అంటున్నారు సార్. నేను కావాలనే ఈ పని చేశానని కూడా అనుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ విషయంలో కూడా అలాగే జరిగింది.
ఆ రోజు రాత్రి నేను స్పృహలో లేకపోవడంతో ఆ అమ్మాయి నాతో కలిసి ఉన్నట్టుగా కొన్ని అసభ్యకరమైన ఫోటోలు తీసింది. రామ్నారాయణ ఆ ఫోటోలు చూపించి నన్ను బెదిరిస్తున్నాడు. ఇక నుంచి మన ఆఫీస్లో కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అన్నీ తనకెప్పటికప్పుడు తెలియజేయాలని కండిషన్ పెట్టాడు. అలా బెదిరించి మన డిస్ట్రిబ్యూటర్స్ని తలవైపొచ్చేలా చేశాడు. ఇవన్నీ ఎలా ఉన్నా ఇదంతా కేవలం నా అసమర్థత, చేతగానితనం. నా వల్ల మనకి రావాల్సిన టెండర్ని పోగొట్టుకున్నాం. నమ్మకమైన డిస్ట్రిబ్యూటర్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. చేసిన తప్పుకి క్షమించమని అడగడానికి కూడా సిగ్గుగా ఉంది సార్. చచ్చా, ఏమిటి శ్రీనాథ్, ఇందులో నీ తప్పే ఉందని అంతగా బాధపడుతున్నావు? బిజినెస్లో దెబ్బతీయడానికి ఏవేవో ప్లాన్ చేస్తుంటారు, కానీ వీళ్ళు మరీ ఇంత నీచానికి దిగజారుతారనుకోలేదు. ముంబై నుంచి వచ్చిన దగ్గర నుంచి నువ్వు దేనికో ఫీల్ అవుతున్నావు అని గౌరీ చెప్పింది. టెండర్ మనకి రాకపోవడంతో ఇలాంటిదేదో జరిగి ఉంటుందని నేను ముందే ఊహించాను. అది నీ ద్వారా తెలుసుకుంటేనే మంచిదని నిన్ను రమ్మన్నాను. ఏమైనా జరిగిన విషయం చెప్పి మంచి పని చేశావు. మీరు నన్ను అర్థం చేసుకున్నారు, అది చాలు సార్. డోంట్ వరీ శ్రీనాథ్, నువ్వు బయటవాడివి కాదు, మాలో ఒకడివి. నిన్ను కూడా అర్థం చేసుకోకపోతే ఇన్నాళ్ల మన అనుబంధానికి అర్థం లేదు. ఎనీహౌ, ఈ క్షణం నుంచి ఈ ప్రాబ్లం నాది, నేను చూసుకుంటాను. అంతేకాదు, తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తల తన్నేవాడు ఇంకొకడుంటాడని ఆ రామ్ నారాయణకి తెలిసొచ్చేలా చేస్తాను. మొత్తానికి తేజ ఇంటికి వచ్చిన చుట్టాలని సినిమాల్లో లేడీ విలన్ గెటప్ లో వెళ్ళి అదరగొట్టి బెదరగొట్టి పంపించేసావన్నమాట. అవునమ్మా, ఫ్యాషన్ లేడీలా డిఫరెంట్ గెటప్, నోట్లో పాను, పక్కనిద్దరు అసిస్టెంట్స్ తో వచ్చి వచ్చిన చుట్టాల్ని దడదడలాడిస్తుంటే నేనే షాక్ అయిపోయాను. మీరందరూ అంతలా చెప్తుంటే అసలు ఆ గెటప్ లో పెంచలమని నాకు చూడాలనిపిస్తోంది. ఆ మాట మీరు అంటారని తెలిసే ముందుగా ఫోటోలు తీయించాను అత్తయ్య గారు, చూడండి. సూపర్ పెంచలమా. నిజంగానే ఈ గెటప్ లో పెంచలమ్మ బ్రహ్మాండంగా ఉంది కదా సూర్య. ఆ మాట అంత నెమ్మదిగా అంటారేంటి అత్తయ్య? ఆ రాయలసీమ గెటప్, వెనకాల గూండాల సెటప్, కంటి చూపుతో చంపేసేలాగా చూపు, ఇవన్నీ చూస్తుంటే ఏ సమరసింహారెడ్డి చెల్లెలు నరసింహనాయుడు అక్కు అన్నట్టుగా ఉంది. ఇంత పవర్ఫుల్ గెటప్ సెటప్ చూస్తే ఎవడైనా సరే బెదిరిపోవాల్సిందే, అడిగింది ఇచ్చి దండం పెట్టి పారిపోవాల్సిందే. అందుకే బాబు, మీ కంపెనీలో ఎవరైనా డబ్బు కట్టకపోయినా బాకీ ఉన్న చెప్పండి, ఈ గెటప్ లో వెళ్ళి ముక్కు పిండి మరీ వసూలు చేసుకోవాలి. ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే నాకు ఒకటి అనిపిస్తోందమ్మా. ఏం సుహిత, మనందరం కలిసి బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా, అందుకని సరదాగా నాగార్జున సాగర్ కి పిక్నిక్ వెళ్దాం. అవునమ్మా, పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి సరదాగా అలా వెళ్ళొద్దాం. అవును పెద్దమ్మ, నాకు కూడా ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. మీరేమంటారు? తప్పకుండా వెళ్దాం అత్తయ్య. లేడీస్ ప్రోగ్రామ్ ఏమో మమ్మల్ని పిలుస్తారో పిలవరో అని ఇప్పటిదాకా కంగారు పడ్డాను అత్తయ్య గారు. ఈ క్షణంలో బయలుదేరదామన్నా మేము రెడీ. ఇంతమంది ఓటేశాక ఇంకా కాదనేదే ఉంది, తప్పకుండా వెళ్దాం. అనుకున్నాక ఇంకా లేట్ ఎందుకు, రేపే వెళ్దాం పెద్దమ్మ. సరే చెప్పండి తాతయ్య. అమ్మా గౌరీ, రేపు మన బయోటిక్ టెండర్ ఉంది కదమ్మా. అవును తాతయ్య. అది మన డ్రీమ్ ప్రాజెక్ట్, పైగా ప్రెస్టేజ్ ఇష్యూ. అందుకని నేనే స్వయంగా అటెండ్ అవుదాం అనుకున్నాను. తెలుసు తాతయ్య, ఆ విషయం శ్రీనాథ్ ఫోన్ చేసి చెప్పాడు. కానీ చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా. ఏంటి తాతయ్య? నేను రేపు అర్జెంటుగా ముంబై వెళ్లాల్సిన పని పడింది. అక్కడ డాక్యుమెంట్స్ మీద నా సంతకాలు కావాలి. అందుకని కంపల్సరీగా నేను వెళ్లాల్సి వస్తుంది. మరేం చేద్దాం తాతయ్య? అదేనమ్మా, బయోటెక్ ప్రాజెక్ట్లో మొదటి నుంచి నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావు కనుక నీకు తప్ప మిగిలిన వాళ్ళెవరికీ దాని మీద అంత అవగాహన లేదు. అలాగని ఇప్పుడు వివరంగా చెప్పి పంపించే టైం కూడా లేదు. అందుకని ఎలాగైనా వీలు చేసుకొని రేపు ఆ టెండర్కి నువ్వు అటెండ్ అవ్వాలమ్మా. దాందే ఉంది తాతయ్య, మీరేం వర్రీ అవ్వకండి. అర్జెంట్ పని అంటున్నారు కదా, మీరు బొంబాయి వెళ్ళండి,
రేపు టెండర్కి నేను అటెండ్ అవుతాను. ఓకేనమ్మా, నువ్వు అటెండ్ అయితే మనం సక్సెస్ అయినట్టే. టెండర్ పేపర్సు, కావాల్సిన డాక్యుమెంట్స్ మన మేనేజర్ తెచ్చిస్తారు. ఈ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. ముంబై నుంచి రాగానే కలుస్తాను. ఉంటానమ్మా. ఓకే తాతయ్య. పిల్లలు, రేపు కంపల్సరీగా టెండర్ అటెండ్ అవ్వాల్సిన పని పడింది. అంటే మన పిక్నిక్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినా పెద్దమ్మా? కాదు ఐశ్వర్య, కాకపోతే ఒకరోజు పోస్ట్ పోన్ అవుతుంది అంతే. రేపు అనుకున్నాం, ఎల్లుండి వెళ్తాం, సరేనా? ఓకే అమ్మా, పిక్నిక్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. టెండర్ ముఖ్యం కదా, ఎల్లుండే వెళ్దాం. గౌరమ్మ, అల్లుళ్ళిద్దరూ ఇంట్లోనే ఉన్నారు కదా, ఈ రోజు ఏదైనా స్పెషల్ చేయమంటావా? నీ ఇష్టం పెంచలమ్మా, నీకేం వండాలనిపిస్తే అదొండు. వండడం గురించి కాదమ్మా, ఇంట్లో అందరికీ ఏదేది ఇష్టమో తెలుసు కాబట్టి వండేస్తాను. అది సమస్య కాదు. కానీ వండినవి మీరందరూ తింటేనే కదమ్మా నాకు సంతృప్తి. అదిగో ఓ జంట అప్పుడే బయటికి వెళ్ళిపోతుంది. మిత్ర, ఆఫీస్కేనా? అవునమ్మా. వెళ్ళొస్తామండి. మంచిది, బయలుదేరండి. బాయ్. ఇద్దరూ ఇద్దరేనమ్మా, ఎంతసేపు పని పని పని. అది తప్ప మరో ప్రపంచం లేదు. మంచిదే కదా పెంచలమ్మా, ఏం కష్టపడ్డా ఈ వయసులోనే కదా. నిజమేనమ్మా, కానీ వీళ్ళ ఆఫీస్ పనిలో పడి ఇల్లు భోజనం సంగతి కూడా మర్చిపోతున్నారు. ఆళ్లే కాదు, ఇంట్లో అందరూ అంతే అనుకోండి. అందరూ ఇంట్లో ఉన్నప్పుడైనా కలిసి భోంచెత్తే బాగుంటది కదా. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది పెంచలమ్మా. ఇవాళ నువ్వు చేసే స్పెషల్స్ అన్ని అందరూ కలిసి తినాలి, అంతేనా? అంతేనమ్మా. ఓకే, అందరూ టైంకి భోజనానికి వచ్చేలా నేను ఏర్పాటు చేస్తాను, సరేనా? అట్టాగేనమ్మా. మరి నేను వెళ్ళొస్తాను. ఆ. ఏమైంది సూర్య? కార్ స్టార్ట్ అవట్లేదు అత్తయ్య గారు. బ్యాటరీ కనెక్షన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఎందుకు స్టార్ట్ అవట్లేదో అర్థం కావట్లా. చచ్చా, సరిగ్గా అర్జెంటు పనులున్నప్పుడే ఇలా కార్లు రిపేర్లు వస్తుంటాయి. అవతల టైం అవుతుంది. అయినా ఇలాంటివన్నీ ముందే చూసుకోవాలి కదా. దానికంత టెన్షన్ ఎందుకు మిత్రా? ఒక్కోసారి అలా జరుగుతుంది. అయినా ఇప్పుడేమైందని? నేనెలాగూ టెండర్ పని మీద బయటికెళ్తున్నాను. ఆ రూట్లోనే కదా మీ ఆఫీసు. మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్తాను, రండి. థ్యాంక్స్ అత్తయ్య గారు. అత్తయ్య గారు డ్రాప్ చేస్తానంటున్నారు కదా మిత్ర. దా దా. పిక్నిక్ లేదనగానే పాపం ఐశ్వర్య బాగా డిసప్పాయింట్ అయినట్టుంది. రేపెలాగైనా వెళ్ళాలి. ఈ పని అయిపోగానే ఆ ఏర్పాటు చూద్దాం. దీని గురించి మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు. పిక్నిక్ గురించి నాకు వదిలేండి, ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సూర్య, నాకు సగం పని తగ్గించావు. అదేం లేదండి, నాకు పార్టీలన్నా పిక్నిక్లన్నా చాలా సరదా. మంచి కంపెనీ ఉందనుకోండి, భలే ఎంజాయ్ చేస్తాను. ఇంతవరకు అంటే ఫ్రెండ్స్తో వెళ్ళేవాడిని, ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళబోతున్నాను. ఆ ఆలోచన ఎంత థ్రిల్లింగ్ ఉందో తెలుసా? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ పిక్నిక్ మనందరికీ గుర్తుండిపోయేలా నేను ప్లాన్ చేస్తాను. వెరీ గుడ్. ఏదో రోజులు గడిచిపోతున్నాయి అన్నట్టు కాదు, లైఫ్ ఎంజాయ్ చేయడం కూడా తెలియాలి. మిత్రకి ఆ విషయం చెప్పు, తనకి పని తప్ప మరో ప్రపంచం అక్కర్లేదు. అవుననుకోండి, బట్ విత్ ఇన్ 1 year మిత్రుల్లో టోటల్ చేంజ్ చూస్తారు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళయ్యారని కంప్లీట్గా నా లైఫ్ స్టైల్కి వచ్చేలా మార్చేస్తాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకో బాబు. సరే గాని పిక్నిక్కి నీ అరేంజ్మెంట్స్ ఏంటో చెప్తావా? ష్యూర్, తప్పకుండా చెప్తాను. పిక్నిక్ అనేసరికి ఆటలు పాటలు చాలా హుషారుగా ఉంటారు. దాంతో లంచ్ టైం అయ్యేసరికి ఒక్కొక్కరికి కరకరలాడిపోతూ ఉంటుంది. ఏది దొరికితే అది తినేద్దాం అన్నంత ఆకలితో ఉంటారు. కాబట్టి వెరైటీ ఫుడ్ ఫ్రెష్గా సర్వ్ చేస్తే అది లైఫ్లో మర్చిపోలేరు. మెస్ నుంచి మీల్సు, కర్రీస్ పాయింట్ నుంచి కర్రీసు పరమ నీచంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో నేను స్పెషల్ కేర్ తీసుకుంటా. ఏ క్లాస్ బేకరీ నుంచి కేక్లు,
కన్ఫెక్షనరీ, బ్లూ బౌచ్ నుంచి దమ్ బిర్యానీ, మెక్డొనాల్డ్ నుంచి పిజ్జా, బర్గర్లు, ఇంకా డైరీ ప్రొడక్ట్స్ నుంచి ఐస్ క్రీమ్ తెప్పిస్తాను. నీకు భలే టేస్ట్ ఉంది సూర్య. టేస్టా పాడా అన్ని హోటల్ నుంచి తెచ్చుకునేదానికి పిక్నిక్ ఎందుకు? అదేదో హోటల్కి పోయి తినొచ్చుగా. దీన్నే అజ్ఞానం అంటారు. అన్ని ఇంట్లో చేసుకుని తినేదానికి పిక్నిక్ ఎందుకు? చక్కగా ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినేచ్చుగా. యు ఆర్ రైట్ సూర్య. మిత్రకి ఇవేమీ తెలీదు, అందుకే అలా మాట్లాడుతోంది. అదేంటమ్మా నువ్వు కూడా? అవును మిత్ర, సూర్య చెప్పింది కరెక్టే. ఇలా చేయడం వెనకాల ఒక అద్భుతమైన పొయిటరీ ఉంది అత్తయ్య గారు. పోయిట్రీనా? యా, మీరు బేకరీకి వెళ్తే కేకే తినగలరు, బావర్చీకి వెళ్తే బిర్యానీ తినగలరు, పిజ్జా కార్నర్కి వెళ్తే పిజ్జా మాత్రమే తినగలరు. కానీ ఈ రుచులన్నీ ప్యాక్ చేసి ఒక్క చోట చేర్చి నాగార్జున సాగర్ డ్యామ్ కింద చల్లటి నీటి తుంపర్ల మీద పడుతుంటే అందమైన ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ మంచి సంగీతం వింటూ ఈ ఐటమ్స్ అన్ని తింటుంటే వావ్ క్యా మజా హై. స్వర్గం డైరెక్ట్ గా మన పిక్నిక్ స్పాట్ కి వచ్చేసినట్టుగా ఉంటది. ఆహా, అది వెరైటీ అంటే. వెరైటీ ఇస్ ద స్పైసీ ఆఫ్ లైఫ్ అన్నాడు ఒక మహానుభావుడు. ఆయన నాకు ఆదర్శం. వెరీ గుడ్ సూర్య. సూర్య, మిత్ర, అమ్మా అత్తగారు బ్లడ్ చాలా పోయింది. అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే చాలా ప్రమాదం. పక్కన నేషనల్ హాస్పిటల్ ఉంది, తీసుకెళ్దాం.